దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు తునిలో ఘనంగా నిర్వహించారు. తుని పట్టణంలోని శ్రీరామ థియేటర్ సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలోని కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంది. ఏ విషయం మీదంటే కాపుల్ని బీసీల్లో చేరుతాం, అది ఎకనామికల్లీ వెహికల్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా, ఎఫ్ కోటా నుంచి చేద్దామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది. అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపులను బీసీలో చేరుతామనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న కాపుల ఓట్లన్నీ పోలరైజ్ చేసి కూటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించారు. ఇప్పుడు మీ బాధ్యత, మీది చంద్రబాబు నాయుడు బాధ్యత చిత్తశుద్ధితో, ఎందుకంటే కేంద్రం అడుగుతుంది కాబట్టి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి ఇద్దామా, ఎఫ్ కోటాలో ఇద్దామా మీరే చెప్పండి అని చెప్పేసి మీకే పంపించింది కాబట్టి రెండిట్లో ఏదో ఒక విషయం చిత్తశుద్ధితో తేల్చి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మా తుని నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు రాజయ్య గారి అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసి తునిలో మన రామాటాకి దగ్గర కీర్తి చేసినటువంటి ప్రజానాయకుడైనటువంటి అనేక ప్రజా సంక్షేమాలటువంటి పథకాలు పెట్టి ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో పరిగెత్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి జరుపుకుంటూ నివాళులు అర్పించడానికి మీ అందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక